ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేవులాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన నెంబర్ గురించి తెలుసుకుందాం. ఈ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకుంటే 4 వైపుల నుండి డబ్బులు వస్తాయి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మనం వివిధ రకాల నెంబర్ల గురించి తెలుసుకుంటున్నాం. ఏంజిల్ నెంబర్స్ గురించి, దైవిక నెంబర్ల గురించి తెలుసుకుంటున్నాం. ఈ నెంబర్స్ని చాలామందికి అనుమానం ఏంటంటే ఇంత సింపుల్గా అయిపోతాయా, నిజమా అని అడుగుతూ ఉంటారు. మనం జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన పూర్వీకులు మనకి ఎన్నో అద్భుతమైన విషయాలని పరిశోధించి మనకి ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్ కొన్ని మనం గ్రహాలుగా చూస్తూ ఉంటాం, కొంతమంది ఆ విధంగా లెక్క పెడుతూ ఉంటారు. మనకి అదృష్టాన్ని కలగచేయడానికి ఏ పదార్థం నుంచి ఎలాంటి శక్తి మనం తీసుకోగలం, ఎలా తీసుకోవాలో మనకి తంత్రమంత్రాల్లోనూ జ్యోతిష్యంలోనూ అలాగే అధునాతనమైన విధానంలో కూడా చాలామంది పరిశోధన చేసి వీటి గురించి అవడం జరిగింది. అందులో కొన్ని నెంబర్లు మనందరం కూడా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నెంబర్ని మనం చేయటం వల్ల మన కోరికలు తీరుతాయి. అలాగే నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడవచ్చు. ఆర్థిక సమస్యలు, అప్పుల నుండి బయటపడవచ్చు. మనకు రావాల్సిన డబ్బులు మనకు తిరిగి వస్తాయి. ధనప్రాప్తి కలుగుతుంది. ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క శక్తి ఉంటుంది. మంత్రజపం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ నెంబర్ల వల్ల కూడా అటువంటి ఫలితం కలుగుతుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే మనం రెగ్యులర్గా పూజ చేస్తూ చాలామంది ఏమంటారంటే గురువుగారు మాకు అవకాశం తక్కువగా ఉంది చేయడానికి అనేవారు వీటిని ప్రయత్నం చేయవచ్చు. వీటిని నమ్మి చేయాలి. నమ్మకుండా సరదాగా చేస్తే ఫలితం రాదు. నమ్మి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది. అలాగే మనం ఏదైతే మనం ఈ నెంబర్స్ తలుచుకుంటామో వీటిని ఏంజిల్ నెంబర్స్ అంటారు. వీటిని తలుచుకోవడం వల్ల ఆ ఫలితం అనేది వస్తుంది. అలాగే ఈ నెంబర్స్ని మనం చేసే పనుల్లో విజయం రావడానికి, మన కోరికలు తీరడానికి, అలాగే ధన సంబంధిత సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు మనకి సహాయం చేస్తాయి. ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే మనకి మార్గాలు తెలుస్తాయి. అంటే బయటపడడానికి డబ్బులు ఇవ్వవు, మార్గాలు తెలుస్తాయి. అలాగే ఈరోజు మనం ఈ ఉపాయం అంటే 4 వైపుల నుండి ధనం రావడానికి ఈ నెంబర్ని ఎలా రాయాలి, ఏ విధంగా అనుకోవాలి తెలియచేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మనకి ఎలా ఉంటుందంటే తేలికైన నెంబర్ కదా అని తక్కువగా చూస్తాం. అన్నీ అంతే. తేలిగ్గా జరిగే ఉపాయాలు, ఖర్చు లేకుండా చెప్పే పరిహారాలు ఏదైనా సరే మనకు చిన్న చూపు ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడితే ఆ డబ్బు ఖర్చు అవడం వల్ల మనకు ఒక రకమైన తృప్తి ఉంటుందన్నమాట. ఇంతకు పెట్టాను కాబట్టి మనకు వస్తుందని. ఫ్రీగా వచ్చే వాటి వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మనకి అపనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలామందికి అలాంటి మానసిక స్థితి ఉన్నవారు పొరపాటు చేయమాకండి. పని అవుతుంది అని నమ్మి చేయండి, ఖచ్చితంగా పని అవుతుంది. మనం ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. అలాగే ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. అంటే చాలామందికి అనుమానం ఏంటంటే కొన్ని చేయకూడదు కదా అని ప్రతి ఉపాయాలు చెప్తుంటారు. ఎవరు చేయకూడదు, కొన్ని చేస్తున్నప్పుడు చేయకూడదు. వీటికి అలాంటి ఏదన్నా ఉంటే ముందే చెప్తాను. ఈ ఉపాయంలో మీరు ఎవరైనా నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. మనం ఈ నెంబర్ని ఏ రోజు నుండైనా రాయడం మొదలుపెట్టవచ్చు, చేసుకోవచ్చు. అలాగే దీనికి వైట్ పేపరే కావాలి. దాని మీద మీరు ఇలాంటి ఆరెంజ్ కలర్ స్కెచ్ కావాలి. దాని మీద మీరు ఇలా 8 8 8 3 8 అనే నెంబర్ని రాయాలి. రాసిన తర్వాత ఈ నెంబర్ చుట్టూతా ఒక సర్కిల్ గీయాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా సర్కిల్ గీయాలి. సర్కిల్ పైన మీరు పైన ఇక్కడ మీకు ధనం కావాలి, ధనం నాకు 10 లక్షలు కావాలి, నాకు 1 కోటి రూపాయలు కావాలి అనుకుంటున్నాను. నాకు 1 కోటి రూపాయలు కావాలి. నేను ఇలా ఎంత డబ్బు కావాలో అది రాసుకున్నాను. పైన సర్కిల్ పైన రాసుకోండి. తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సర్కిల్ గీసిన తర్వాత పైన రాయాలి. మీరు డబ్బు ఎంత సంపాదించాలనుకుంటున్నారు, మీకు ఎంత డబ్బు కావాలనుకుంటున్నారు, అధిక ధనం కావాలనుకుంటున్నారు, నాకు ఇది కావాలి అని రాసుకోవాలి. ఇలా పైన రాయండి. సర్కిల్ పైన ఈ కలర్ దాంతోనే, ఆరెంజ్ కలర్ దాంతోనే పెన్ను కానీ స్కెచ్ పెన్తో రాయండి.
తర్వాత ఈ పేపర్ని మీరు మడత పెట్టి మీరు మీకు షర్ట్ జేబులో పెట్టుకోండి. అది కూడా ఎడమ వైపు జేబులో పెట్టుకోండి. షర్ట్ జేబు మాకు కుడి వైపు ఉందంటే నేనేం చేయలేను. ఎడమ వైపు జేబు ఉంటే కనుక పెట్టుకోండి. అలాగే ఆడవారు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. మరి ఇంట్లో ఉండేవారి పరిస్థితి ఏంటి? మరి వారేం చేయాలి అని ఒక అనుమానం వస్తుంది. ఇంట్లో ఉన్నవారు ఎవరైనా సరే, ఆడవారు మగవారైనా సరే, రాత్రి పడుకునే ముందు మీరు పడుకునే దిండి కింద పెట్టుకోండి. ఉదయం నిద్ర లేవగానే ఆ పేపర్ని తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఈ నెంబర్ని ఒక్క నిమిషం సేపు మనసులో చదువుకోవాలి. 888 888 అలా మనసు చదువుకోండి ఒక్క నిమిషం సేపు. తర్వాత ఈ పేపర్ని చూస్తూ చదువుకోండి. తర్వాత దిండి కింద పెట్టుకుని పడుకోండి. వారానికి ఒక్కసారి మారుస్తూ ఉండండి. అంటే ఈరోజు చేశారనుకోండి, మళ్ళీ 7 డేస్కి ఈ పేపర్ని మారుస్తూ ఉండండి. మీరు మరి అనుమానం వస్తుంది, వారానికి ఒకసారి చేయమన్నారు, మరి ఈ పేపర్ని ఏం చేయాలని. ఈ పేపర్ని మీ దగ్గరలో ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే దాంట్లో వదిలేయండి. అవకాశం లేకపోతే మీ ఇంట్లో పూల కుండీ ఉన్న ఆ కుండీ మట్టి తీసి ఆ కుండీలో పెట్టేయండి. ఈ పేపర్ని పాతి పెట్టండి. మరి మీరు జేబులో కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నారనుకోండి, ప్రతిరోజు మీరు ఆఫీస్కి లేదా బయటికి వెళ్ళే ముందు అంటే వ్యాపారం చేసేవారు కానీ పేపర్ని తీసి మీ పేపర్లో ఉన్న నెంబర్ని చూస్తూ ఒక్క నిమిషం వరకు ఆ నెంబర్ని మనసులో తలుచుకోండి ఈ పేపర్ తీసి. తర్వాత మీరు పేపర్ని వారం తర్వాత మామూలుగా బయటికి వెళ్ళేవారు కూడా వారం తర్వాత మార్చుకోవాలి. మీకు ఈ ఉపాయం అంటే ఈ నెంబర్ పేపర్ని మీకు ఫలితం వచ్చే వరకు ప్రతిరోజు చేస్తూ ఉండండి. అలాగే నమ్మకంతో చేయండి. కొంతమందికి ఒక వారంలోనే ఫలితం రావచ్చు, కొంతమందికి టైం పట్టవచ్చు, కానీ ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది. మరి అనుమానం ఉంటుంది, మరి పేపరు పెద్ద మొక్క కాకుండా చిన్న మొక్క తీసుకుంటే సరిపోతుందా? చిన్నదైనా పెట్టుకోవచ్చు. ఎడమ వైపు జేబులో మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ నెంబర్లకి అద్భుతమైన శక్తి ఉంటుంది. చూడండి, చిన్న కట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇంత పెద్దగా రాశాను కదా, ఇంత మొక్క తీసుకోవచ్చు. ఇలా మీరు చూస్తూ నెంబర్ అనుకోవచ్చు. 888 ఒక్క నిమిషం సేపు. మీకు ఒకటే గుర్తుంచుకోండి, పాజిటివ్గా మన మనసులో ఫీల్ అవ్వాలి. అందులో ఈ కలర్ మాత్రమే వాడాలి, ఆరెంజ్ కలర్ మాత్రమే వాడాలి. మీరు 7 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి మార్చుకోవాలి. ఒకవేళ మర్చిపోయామండి, మేము వారానికి మార్చలేదు, ఏమన్నా ప్రమాదమా? అలాంటిది ఏమీ లేదు, ప్రమాదం ఏమీ లేదు. కానీ ఫలితం త్వరగా రావడానికి ఇది మార్చుకుంటూ ఉంటే ఫలితం వస్తుంది. నమ్మకం లేని వారు మాత్రం పొరపాటును ప్రయత్నించమాకండి. ఈ నెంబర్స్కి ఉన్న ఎనర్జీ ఏంటంటే మన మానసిక శక్తిని ప్రేరేపిస్తాయి, మనలో ఉన్న శక్తిని అద్భుతంగా బయటికి తీసుకొస్తాయి. మనం మామూలుగా గ్రహ విధానంగా చూసినప్పుడు ఈ నెంబర్కి మన గ్రహాల్లో ఒక గ్రహానికి ఇస్తూ ఉంటాం. అలా మీరు భావించవద్దు, వీటిల్లో అద్భుతమైన శక్తి దాగి ఉంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. మీకు ఈ నెంబర్ల గురించి మరిన్ని వీడియోలు చెప్తాను, తేలిగ్గా అవుతాయి. మీరు నిత్య పూజలు చేసుకుంటూ వీటిని చేసుకోవచ్చు. కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితంగా మీకు పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.